you do one thing, not only one is Amaravati fast growing. మీకు రాబోయే రోజుల్లో విజయవాడ, గుంటూరు లేకపోతే మధ్యలో ఉండే గ్రామాలు ఇవన్నీ కూడా కలిసిపోతాయి. యు మస్ట్ హ్యావ్ ఏ కాంప్రహెన్సివ్ ప్లానింగ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. తెనాలి ఒకటే అవుట్ సైడ్ వస్తుంది కొద్దిగా, ఇక్కడవన్నీ ఇన్సైడ్ వస్తాయి. కాబట్టి యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్. అవుటర్ రింగ్ రోడ్ ఒకటి తీసుకొని ఆ అవుటర్ రింగ్ రోడ్ లోపల వచ్చేటవి మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవాలి మీరు. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మీకు టౌన్స్ అన్నీ ఎక్స్పాండ్ అవుతాయి, న్యూ ఏరియాస్ వస్తూనే ఉంటాయి, ఇంకా అర్బనైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది. దానికి కూడా మీరు ప్లాన్ చేయాలి. కంటిన్యూగా ప్రతి ఒక్క సిటీని అప్డేట్ చేసి 5 years ఏమొచ్చింది, లేదంటే 50 years ఏం జరుగుతుంది రఫ్గా. Next visit ki next meeting sir will come with the service level improvement plan sir, whereby on saturation basis covering each of the sector critical infrastructure immediate ki em kavali, eventual ki em kavali anadi aa plans okado raagam jarugutundi sir. Thank you sir. Sir, second issue sir Nagalakshmi sir, Guntur urban lo this UGD project was taken up sir. About 500 crores has been spent sir, but inka ekkada kuda UGD raలేదు sir. Now state component, ULB component about 400 crores has to be spent sir. So దాని మీద కూడా ఏమన్నా డైరెక్షన్ sir, that project sir, in fact that's a one time assistance given by the government of India sir, 1000 crores both to the Vijayawada and Guntur put together, but unfortunately more than 300 crores is locked up in the finance sir. If that is released then we'll be able to we'll release that funds. మనకు డబ్బులు వస్తాను రిలీజ్ చేస్తాం, మీరు కంప్లీట్. ఓకే సార్. సార్ మచిలీపట్నంకు సంబంధించి సార్ 2 issues సార్. ఇష్యూ 1 సార్, ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్ని వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ అన్ని పెట్టడానికి ల్యాండ్ ఐడెంటిఫై చేశాం సార్. ఇప్పుడు 13.6 acres. ఇట్స్ గుడ్ పీస్ ఆఫ్ ల్యాండ్ సార్, బట్ కొంచెం ఫిల్లింగ్ కావాలి సార్. ప్రస్తుతం అయితే మనకు పోర్ట్లో డ్రెడ్జింగ్ మెటీరియల్ ఉంది కనుక సార్ ఓన్లీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఒక 3.46 crores అవుతుంది సార్. నేను ఎండి స్వచ్ఛంద్ర కార్పొరేషన్కి ఆల్రెడీ ప్రపోజల్ పంపించాను సార్. ఆ పోర్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే మెటీరియల్తో కలిపి 13 crores కావాలి సార్. అందుకే అది 3.46 crores రిలీజ్ చేయగలిగితే సార్ ఇట్ వుడ్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. Swachh Andhra Pradesh, what is the funds they are releasing? Can you answer? Is not entitled sir, is not qualified for release of any funds under the Swachh Andhra, but we'll work out other mode of ఏది వర్కౌట్ చేస్తారు వర్కౌట్ చేయండి. yes sir. ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి రెండు కూడా every third Saturday we will announce as Swachh Andhra Pradesh Day. స్వచ్ఛ ఆంధ్ర ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్తాం. ఇందులో క్లీన్, గ్రీన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది. గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో, వెట్ వేస్ట్ కానీ, డ్రై వేస్ట్ కానీ, లిక్విడ్ వేస్ట్ కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్పోజ్. క్లీన్గా పెట్టాలి. ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి. దీనికి ఎంతమందిని వీలైతే అంతమందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు. ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పనిచేయక్కర్లేదు, వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ఒక లెగసీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి. ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం, ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం, ఒక గ్రీనరీ కాన్సెప్ట్, క్లీనినెస్, హైజెనిక్, ప్రజల్లో చైతన్యం, గోయింగ్ ఆన్ టాకింగ్, ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్దాం. అందరం పార్టిసిపేట్ చేస్తాం. దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది. ఇప్పుడు జపాన్కి పోతే కాగితాలు ఎక్కడ బయటేరు. ఒకవేళ ఎక్కడన్నా ఒక కాగితం కనపడిస్తే తీసి పర్స్ పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్లో వేస్తారు. అందుకే అక్కడ క్లీన్ చేయరు. ఆ క్లైమేట్ కూడా మనకు వస్తుంది. క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి. ఇక్కడ మనకు ఏమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ, మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. దారిలోనే పారేస్తారు. టీ కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తాడు. ఇల్లు క్లీన్ చేస్తారు, రోడ్డు మీద పడేస్తున్నారు. ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని మనం ఒక రోజులో అయిపోతుంది కాదు. ఓల్డ్ హ్యాబిట్స్ వోంట్ డై సో ఈజీలీ. గోయింగ్ ఆన్, రిమైండింగ్, ప్రాక్టీసింగ్, దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే. మనం అనుకున్న ప్రకారం వస్తుంది. మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం. హౌ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ లెగసీ. మీ పెద్దలు మీకు చెప్పడం, వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం, ఇది కంటిన్యూగా వచ్చింది. మన జీవితంలో భాగస్వాములు అయిపోయాం. ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి ఇది రావాల్సిన అవసరం ఉంది.
ఫర్ ది లాస్ట్ 30 years నుంచి పనిచేస్తున్నాం కానీ ఇంకా దీనికి క్లిక్ కాలేదు. స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేను ఇచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ని తీసుకొని బెటర్గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు, డబ్బులు ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా క్లోజ్ చేసేసి దగ్గర దగ్గర 80 లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్టణాల్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది నెక్స్ట్ అక్టోబర్ అంటున్నాడు, October 2nd. October 2nd కంప్లీట్ చేస్తాం సార్. అంటే బిఫోరే చేస్తాం. లెగసీ అక్కడికి ఉంటే ఇంక ఫ్యూచర్కి ఇప్పుడు మనకి రూరల్లో అర్బన్లో ఈ గ్రీన్ అంబాసిడర్స్ అని పెట్టినాం సార్ 2014లో. ఆ రోజు వాళ్ళకి 6,000 శాలరీ పెట్టినాం సార్. ఇంకా వాళ్ళందరూ రావడానికి ఇష్టపడటం లేదు. ఇలాగే 10 years అయింది సార్. కొంచెం ఏమైనా పెంచగలిస్తే వాళ్ళు యాక్టివ్ అవుతారు. అంటే వాళ్ళనే కాకుండా ఎవరైతే ఆ ఓరియంట్ ఇప్పుడు అవసరాలు మారుంటాయి, మారిన అవసరాలు బట్టి మళ్ళీ ఆలోచించండి. డిపార్ట్మెంట్ కెన్ డూ ఇట్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అర్బన్ డిపార్ట్మెంట్ గ్రీన్ అంబాసిడర్స్ కింద పెట్టింది. ఎంతవరకు మీకు అవసరం మోడర్నైజేషన్లో, ఇప్పుడు న్యూ థింకింగ్లో వాళ్ళని ఇది కంటిన్యూ చేయాలి. ఇప్పుడు కూడా వ్యవస్థలన్నీ కూడా అవుట్డేట్ అయినప్పుడు కొత్త వ్యవస్థలు క్రియేట్ చేసుకోవడం అవసరం. లేకపోతే పాత వ్యవస్థల్లో పెట్టుకుంటే దానివల్ల మనకు ఫలితాలు రావు. సార్ సెకండ్ ఇష్యూ సార్ గతంలో సార్ మచిలీపట్నం సార్ లాస్ట్ టైం సార్ గతంలో సార్ ఆ స్టేట్ స్మార్ట్ సిటీస్ ఉండేది సార్, దట్ హ్యాస్ టు బి రివైవ్డ్ సార్. శ్రీకాకుళం స్మార్ట్ సిటీ ఇప్పుడు కూడా ఉంది సార్. వీఆర్ హ్యావింగ్ స్టిల్ అ కార్పస్ ఫండ్ ఆఫ్ 2 crores సార్. ఇఫ్ దట్ కెన్ బి రివైవ్డ్ సార్, వీ కెన్ యూజ్ దట్ అమౌంట్ ఫ్రూట్ఫుల్లీ సార్. అంటే మెయిన్లీ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఉన్న ప్రాజెక్ట్స్ దీంట్లో టేకప్ చేయొచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్రహెన్సివ్ నాగావళి రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఐ కెన్ టేక్ ఇట్ అప్ త్రూ ద Srikakulam smart city, which is the state smart city. That is one problem, sir. As in one suggestion, sir. Second thing, sir, regarding the solid waste processing center, sir. Out of 912 GPs in Srikakulam, 527 are operational, sir. Rest are in various stages of development, sir. These were sanctioned long back in 2017-2018, sir. A lot of them have already lost their vendor IDs, sir. So, malli Narega kinda తీసుకురానికి problem అవుతుంది, sir. And at the old rates also, contractors are not coming forward, sir. I request, sir, for the rest of this SWPCs which are in still in construction stage, special grant from Swachhandra can be given, sir, and we can operationalize the remaining SWPCs. Thank you, sir. And what is the problem? Swachh Pradesh? సార్ ఇప్పటి వరకు ఎస్డబ్ల్యూపీసీస్ అన్ని కూడా నరేగా కింద తీసుకున్నారు సార్. ఇప్పుడు సార్ ఏం చెప్తున్నారంటే ఏవైతే పాత ఉన్నాయో అంటే డిలాపిడేటెడ్ కానీ ఇవి ఉన్నాయో నరేగా కింద తీసుకోలేము కాబట్టి వేరే అడిషనల్ ఫండ్స్ మనం అడుగుతున్నారు సార్. పూర్వోదయ స్కీమ్ కింద నిన్న మమ్మల్ని అడుగున్నారు సార్, కొన్ని అడిషనల్ కాంపోనెంట్స్ SBM గ్రామీణ నుంచి అడుగున్నారు సార్. వీ విల్ సబ్మిట్ ద ప్రపోజల్ సార్. ఇవి కొత్తగా ఇచ్చినారు కాబట్టి దీన్ని వీ విల్ సబ్మిట్ సార్. దీని కింద తీసుకోవడం మీకు ఎంత డబ్బులు వస్తుంది ఇప్పుడు అంటే సార్ యాక్చువల్గా SBM గ్రామీణ కింద ఏమైందంటే సార్ మనము పాత అమౌంట్ యూసీస్ ఇవ్వలేదు కాబట్టి రాలేదు సార్. బట్ ఈ మధ్యనే మదర్ శాంక్షన్ ఇచ్చి 112 crores ఇచ్చున్నారు సార్. 112 crores ఇచ్చినారు. దానికి సంబంధించి BRO కూడా రిలీజ్ అయింది సార్. BRO కూడా రిలీజ్ అయిపోయిన తర్వాత ఫైన్ ఇప్పుడు అప్డేట్ చేస్తాం సార్. ఇప్పుడు వాట్ ఈస్ ది అమౌంట్ దే హ్యావ్ శాంక్షన్ ఫర్ డిఫరెంట్ స్టేట్స్ సార్? అంటే సార్ మనకైతే సార్ లాస్ట్ 1 year నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ రాలేదు సార్. లాస్ట్ ఇయర్ 147 crores వచ్చింది సార్. తర్వాత మొన్న స్టేట్ గవర్నమెంట్ 98 crores దే హ్యావ్ గివెన్ ఇన్ August 2024 సార్. ఇది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి SPM స్పర్శలో వచ్చింది కాబట్టి సార్ స్పర్శలో 112 crores ఇచ్చినారు సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ గివెన్ 67 crores సార్. అలాగే స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ వచ్చి 45 crores వచ్చింది సార్. వాట్ ఈస్ ది స్కోప్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు గెట్ మోర్ ఫండ్స్ స్వచ్ఛ భారత్? సార్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద మనకి కాంపోనెంట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు అంటే మొన్నటిదాకా యూసీ ప్రాబ్లం ఉంది కాబట్టి అప్పుడు పాత కాలంలో బడ్జెట్ ల్యాబ్స్ అయిపోయింది కాబట్టి మనకి ఇష్యూ ఉంది సార్. ఇప్పుడు నౌ ద ఇష్యూ రిజాల్వ్ సార్. ఇప్పుడు కొత్తగా ఫండ్స్ వచ్చినాయి సార్. ఈ ఖర్చు పెడతానే వెంటనే యూసీ ఇది అవుతుంది కానీ ఎంత ఇవ్వగలుగుతారు సార్? వాళ్ళైతే మనకి 215 crores ఇమీడియట్గా ఇది ఇచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఖర్చు పెట్టింది 112 crores బిల్స్ ఉన్నాయి సార్, ఆన్ హ్యాండ్ ఉన్నాయి సార్. ఈ బిల్స్ అయిపోతానే మళ్ళీ ఇంకో 215 crores